హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మనం ఈరోజు మోటివేషనల్ స్పీకర్ అవుతాం అనమాట. మోటివేషనల్ స్పీకర్ చూడండి, ఇక్కడ సీఎం వస్తున్నాడు కదా, తెగ బందోబస్తు అయిపోయింది అనమాట. అక్కడ కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. మోటివేషన్ ఏంటో మీకు చెప్తాను, కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే నేను కూడా ఆలోచించాను కదా వీళ్ళకి ఎలా మోటివేట్ చేయాలని. కొద్దిగా కంటిన్యూ అవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తాను. మోటివేషన్ మాత్రం చెప్తాను మీకు. మోటివేషన్ స్పీకర్ మాత్రం నేను అయిపోవాల్సిందే ఈరోజు. ఇప్పుడు నేను మోటివేషన్ ఎలాగ ఇవ్వబోతున్నానంటే, ఇప్పుడు చూడండి, నేను కూడా అంటే మీరు కూడా ఎవరో ఒకరు అంటే ఒక చిన్న ఉద్యోగం అంటే చిన్న జాబు, ఎంత 6,000 7,000 8,000 10,000 వేసుకోండి, ఆ జాబ్ చేస్తున్నారు. ఓకే, మీ ఆనర్ ఏమంటే మీకేమంటే ఒకరోజు తిట్టాడు. ఏంటని? అరే చేత చేయి లేకపోతే మాని అన్నాడు. మీరు చేశారు, ఎందుకంటే మీ సిచ్యువేషన్ బాగాలే. ఒక 3 ఇయర్స్ అలా చేశారు వాళ్ళ దగ్గర. అతనికి నచ్చలేదు, మీరు అస్సలు నచ్చలే. అయినా సరే అతనికి కుర్రోళ్ళు సెట్ అవ్వక మీరు చేశారు, 3 ఇయర్స్ చేశారు. దాని తర్వాత కూడా మీకు అనిపించలేదా ఏంటి అంటే, ఈ దగ్గర నేను ఎన్ని రోజులు పని చేస్తాను, అడుగుతూ నేను ఇష్టం లేదు, నేను పని చేయడం ఇష్టం లేదు, ఆడి దగ్గర నేను ఎందుకు పని చేయాలి, దీంతో ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత ఎలాగైనా మీరు కొంత డబ్బులు దాచుకుంటారు కదా, దాచుకోకపోతే మీ తప్పు అనుకోండి. ఒకవేళ దాచుకున్నారనుకోండి, నేను ఎందుకు వీడి దగ్గర పని చేయాలి, వీడు కూడా ఈ సామాన్లు తీసుకున్నాడు. ఇప్పుడు 3 ఇయర్స్ అయింది మీరు ఉన్నారు, 3 ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు. అంటే మీరు కూడా కొంత కస్టమర్స్ని మీరు కూడా పరిచయం అవుతారు కదా, కొంత కస్టమర్స్ మీకు కూడా పరిచయం అవుతారు కదా. కొంత డబ్బులు ఇది ఎంత పెట్టడానికి ఎంత అవుద్ది, మినిమం ఒక 20,000 అవుద్ది. అతనికి నచ్చదు మీకు పని చేయడం. 3 ఇయర్స్ తర్వాత మీరు కొంత డబ్బులు ఇచ్చేసుకొని మీరు సామాన్లు కొనుక్కున్నారు. సామాన్లు కొనుక్కున్న తర్వాత మీరు సొంతంగా ఎప్పుడైనా ఆలోచించరు, నేను సొంతంగా చేసుకుంటాను, ఇంకెన్ని రోజులు వీడి దగ్గర పని చేస్తానని ఎప్పుడు ఎవ్వరు ఆలోచించరు. నేను ఎవ్వరికి చూడలేదు ఇప్పుడు దాకా. ఎప్పుడు ఒకరి దగ్గర పని చేయడం అంటే ఎంత ఇష్టపడతారో, సొంతంగా చేసుకోవడం అనేది అంత ఇష్టపడరు. సొంతంగా చేసుకోవాలంటే వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుబడి పెట్టుకోవాలన్నమాట. సొంతంగా చేసుకోవాలంటే ఆ పెట్టుబడి పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. నేను చాలామందిని చూసా, ఇప్పుడు ఈ బట్టల కొట్లు పనిచేసేవాళ్ళు, లేదా ఇంకే కొట్లు బంగారం షాపులు పనిచేసేవాళ్ళు, ఆ ఆనర్లు వాళ్ళకి అంటే పనిచేసిన వాళ్ళకి ఎలా చులకనగా చూస్తారంటే నాకు అస్సలు అర్థం కాదు. వీళ్ళు అసలు సిచ్యువేషన్ బాగోలేదు. ఓకే, 1 ఇయర్ తర్వాత కొంత డబ్బులు దాచుకున్నారు, ఓకే, అది వదిలేవచ్చు కదా. నేను కొన్ని షాపులు చూసా, బట్టల షాపు ఎలాగంటే నైట్ బంద్ చేసినప్పుడు కుర్రోడు బంద్ చేస్తాడు, కుర్రోడు షట్టర్ డౌన్ చేస్తాడు. ఆ డౌన్ చేసేటప్పుడు ఈ మ్యాట్ ఒకటి బయట ఉండిపోయింది అనమాట. మ్యాట్ ఒకటి నేను కళ్ళారా చూశాను. మ్యాట్ ఒకటి బయట ఉండిపోతే అతని కాలుతో తన్నాడు అనమాట. ఒకరోజు కాలుతో ఇలా తన్నేశాడు. నేను రోడ్డు మీద వెళ్తూ చూశాను అనమాట. అంటే ఏంటనుకుంటున్నారు, వాళ్ళు మనుషులు వీళ్ళు మనుషులే, కాకపోతే ఒక పని చేసిన సిచ్యువేషన్ బాగాలేదు అంతే. ఇక్కడ ఆడి దగ్గర పని చేసే కుర్రోడిది సిచ్యువేషన్ బాగాలే, అందుకని ఆడి దగ్గర పని చేస్తున్నాడు. అయితే అంత చులకనగా చూసి తన్నడం అనేది నాకు నచ్చలే. మన నోరు ఆగదు కదా, వెళ్ళి అడిగేసామన్నమాట. నీకెందుకు అని ఆనర్ అన్నాడు అనమాట. అప్పుడులో మనకి కెమెరా చూపించి అంత ఇది ఉండదు మనకి అప్పుడులో. అంటే నేను స్టార్టింగ్ ఎప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అనమాట. ఆ కుర్రోడికి తన్నేసిన ఆడు అలాగే చేశాడు అనమాట వాళ్ళ దగ్గర. నేనైతే తిరిగి తన్నేసి వెళ్ళిపోయేవాడిని. ఆ కుర్రోడు ఏం చేయలేకపోయాడు. అందుకే పనిచేసేవాళ్ళు ఎంత చులకనగా చూస్తారంటే నాకు అస్సలు నచ్చదు అనమాట. పోన్లేండి, 1 ఇయర్ చేశారు, 2 ఇయర్స్ చేశారు, 3 ఇయర్స్ చేశారు. 3 ఇయర్స్ తర్వాతైనా మీరు కొంత డబ్బులు దాచుకొని అతను షాప్ ముందే ఒక దుకాణం పెడతారని కూడా ఎవరు ఆలోచించరు అనమాట. నేనైతే మొత్తం గొడవ ఆడిచాను. నేనైతే ఫిక్స్ అయిపోయా, లాస్ట్ పని చేసేది వీళ్ళ దగ్గరే. దీని తర్వాత మరి ఎవ్వరి దగ్గర పని చేయను, నేను సొంతంగా ఏదో చేసుకుంటా అని అందరికీ చెప్పాను అనమాట, ఆఫీసులో అందరికీ. ఇంకా మా ఓనర్ కూడా చెప్పాను, నేను ఇదే చేస్తానని. ఇదే చేశాను అనమాట. అది మ్యాటర్. చాలా కంటిన్యూ అవ్వండి. ఇంకో స్టోరీ ఏంటో తెలుసా, మీకు ఒకటి చూపిస్తా. అంటే మా ఆఫీసులో ఈ పనిలో నేను ఏదైతే టాటా స్కైలో చేస్తున్నాను, ఈ పనిలో మా ఆఫీసులో ఎంతమంది, ఒక 2-3 పాతోళ్ళు. నేను చేసినప్పుడు కూడా నేను చేయలేదు, అప్పుడులో చేసేవారు అనమాట వాళ్ళు. స్టార్టింగ్ అప్పుడు చేస్తే వాళ్ళు మానేసిన తర్వాత ఎలాంటి మీటర్ కొనుక్కున్నారంటే, ఇలాంటి మీటర్ కాదు, ఇది ఒక డిజిటల్ మీటర్ అనమాట.
ఇలా కనుక మనం అవుద్ది. కంటిన్యూ అవ్వండి. ఇది ఒక డిజిటల్ మీటర్ అనమాట. చూసారా ఈ మీటర్, చూసారా ఈ మీటర్ ఒకటి 5000. ముందు వాళ్ళు చేశారు కదా, ఇలాంటి ప్రీమియం సెట్ ఎవరు కొనలే. ఇది ఒకటి 5000. వాళ్ళు ఎలాంటి మీటర్ కొనుక్కున్నారంటే 300, 400, 500 అలాంటి మీటర్ కొనుక్కున్నారనమాట. నేను ఎలాగైతే మా ఆఫీసులో సెట్ ఉండేదో అలాంటి సెట్టు, అలాంటి కంపెనీ బాష్ కంపెనీ డ్రిల్ మెషిన్, సాలిడ్ కంపెనీ, ఇది సాలిడ్ కాదు, ఇది వాళ్ళ దగ్గర సాలిడ్ ఉన్నది. నేను యూరి కంపెనీది కొన్నాను అనమాట. అలాంటిదే కొన్నాను అనమాట. డిజిటల్దే కొనాలి, ఎంత డబ్బులైనా పర్లేదు. అలాంటి సామాన్లే కావాలి నాకు అనుకొని కొన్నాను అనమాట ఇవన్నీ. అది అలా ఉండాలి, కానీ తక్కువ రేటు మనకు అస్సలు ఇష్టం ఉండదు. మనం ఒక పని చేస్తున్నాం అంటే మనకి వాళ్ళకి ప్రీమియం సామాన్లే కావాలి మనకి. డిజిటల్ మీటర్లో మనకి అన్నీ సెట్ చేయడం ఈజీ. ఇంకో మీటర్ ఉంటుంది, అది 300, 400 ఉంటుంది. అలాంటి మిషన్లే మ్యాక్సిమం మెంబర్స్ కొంటారనమాట. మనం అలా కాదు, మనకి అన్నీ ఏది తక్కువ కాకూడదు. ఆ దుకాణంలో ఏవేవి ఉన్నాయో నేను మాన్సిన తర్వాత అవే సామాన్లు నాకు మళ్ళీ కావాలి అంతే. అవి నేను కొనుక్కోవాలి. చాలా తక్కువ మంది కొన్నారు అనమాట ఇవన్నీ. చాలా తక్కువ మంది ఏంటి నాకు తెలిసినందుకు ఎవరు కొనలేదు. నాకు తెలిసిన వరకు ఎవరు కొనలే. నేనే కొన్నాను ఈ మీటర్. మానిసిన వెంటనే, మానిసిన నెక్స్ట్ 2 డేస్కి ఈ మీటర్ తెచ్చాను అనమాట 5000కి. దాంతో డ్రిల్ మెషిన్ అక్కడ ఉన్నటప్పుడే కొనుక్కున్నాను. ఎందుకంటే నేను ముందు నుంచి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఏంటని, నేను ఒకవేళ వర్క్ చేస్తే ఇదే లాస్ట్ వర్క్, ఇంకెవరి దగ్గర పని చేయను అని నేను ముందే ఫిక్స్ అయిపోయా. ఇది ఏ రోజో ఒకరోజు మానేస్తానని నాకు తెలుసు. అందుకే టాటా స్కేల్ ఉన్నప్పుడు డ్రిల్ మెషిన్ అవన్నీ కొన్నాను అనమాట. అవి ఒక 5000, 6000 అయిందనమాట. అది మ్యాటర్. చలో పార్ట్ 2 ఇంకోటి ఉంటుంది అనమాట, మోటివేషన్ పార్ట్ 2. అందులో కంటిన్యూ అవుదాం. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.